హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. నా వెనకాల మీరు చూడొచ్చు చెరుకు బండి అయితే ఉంది. రీసెంట్గా మీరు చూసినట్లయితే మనం చెరుకు రసం డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే చేసాము అండ్ దాంట్లో వచ్చేసి క్రేజీ రిజల్ట్స్ అయితే రావడం జరిగాయి. ఈరోజు ఈ వీడియోలో ఇదే చెరుకు రసం బండితో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే వేయబోతున్నాం. అదేంటి అంటే నార్మల్గా ఒక షుగర్ కేన్ని తీసుకొని వీళ్ళు లోపలికి పంపించేసి దీంట్లో నుంచి జ్యూస్ అయితే తీస్తారు అండ్ దాంట్లో నుంచి తీయటి జ్యూస్ అయితే రావడం జరుగుతుంది, అందరికీ తెలిసింది. దీని మధ్యలో టేస్ట్ని ఇంకా పెంచడం కోసం కావచ్చు, డిఫరెంట్ టేస్ట్ని తీయడం కోసం కావచ్చు ఒక నిమ్మకాయని అయితే యూజ్ చేస్తారు. బట్ ఈరోజు ఈ వీడియోలో మేము నిమ్మకాయని యూజ్ చేయకుండా దాని ప్లేస్లో ఒక జోలో చిప్ని అయితే వాడబోతున్నాం. జోలో చిప్ ఎంత కారంగా ఉంటుందో మీలో ప్రతి ఒక్కరికి తెలుసు, మన ఆడియన్స్ అందరికీ స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. సో ఈ చెరుకు రసం మధ్యలో జోలో చిప్ని పెట్టి మనం రసాన్ని తీసినట్లయితే అది వచ్చేసి తీయగా ఉంటుందా, లేదా జోలో చిప్ కారం వల్ల సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందా, అసలు ఏం జరుగుతుంది, ఎలా టేస్ట్ ఉంటుంది అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేసినట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను జోలో చిప్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. మీరు చూడొచ్చు, ఎప్పట్లాగానే మీకు అందరికీ తెలిసిందే, ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ జోలో చిప్ అండ్ కొత్తగా మనం ఏవైతే ఆర్డర్ చేసామో అవి వచ్చేసి చాలా అంటే చాలా కారంగా అయితే ఉన్నాయి. సో దీన్ని అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఆహాహాహా మీరు చూడవచ్చు, దీని లోపల నుంచి అయితే ఘాట్ వస్తూనే ఉంది బయటకు. సో ఇది వచ్చేసి జోలో చిప్. దీన్ని యూజ్ చేసి మనం అత్యంత కారమైన చెరుకు రసాన్ని అయితే తీయబోతున్నాం అండ్ చూద్దాం అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో కమాన్ స్టార్ట్ చేసి. అన్నిటికంటే ముందు అయితే ఫస్ట్ ఒక 2 గ్లాసులు నార్మల్ మనకు జ్యూస్ వస్తుంది కదా, అదైతే తీస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి దాన్ని టేస్ట్ చేద్దాం. సో జోలో చిప్తో మనం తయారు చేసే జ్యూస్ వచ్చేసి ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ చేయరు తీయక ముందుకే. నాకు తెలిసి చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ నార్మల్ చెరుకు రసం అయితే బయటకు వస్తుంది. చెరుకు కట్టే లోపలికి వెళ్తున్నా కొద్దీ జ్యూస్ వచ్చేసి బయటకు వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో అన్నయ్య వచ్చేసి కొద్దిగా కన్ఫ్యూజ్డ్ ఉన్నాడు అనమాట, మనం ఏం చేయబోతున్నాం అని చెప్పేసి. आप जो ये बनाते हो गन्ने का जूस वो कैसा रहता है, मतलब मीठा रहता है, तीखा रहता है, कैसा रहता है? मीठा रहता है. आज हम क्या बनाने वाले? तीखा वाला गन्ने का जूस. ठीक है. జోలో చిప్ जो खाया था कैसा था? वो बहुत हार्ड. సో ఈరోజు జ్యూస్ కూడా నానిపిద్దాం లాస్ట్లో అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాం. లాస్ట్ में जूस भी पीना है आपको జోలో చిప్ वाला. ठीक है डाल दो ये 2 ग्लास. సో ఇది వచ్చేసి నార్మల్ జ్యూస్, తీయగా అయితే ఉంది. మనం నార్మల్గా పోయినసారి తాగి అక్కున్నాం కదా ఛాలెంజ్లో, అట్లా అవుతున్నది. ఆ తర్వాత ఈ బండిని ఏడా చూసినా సరే మాకు చెరుకు రసం తాగుదామంటే తాగుది కదా, అట్లా పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు అభి नींबू की जगह पे इस जोलो चिप को लगाना है, फिर जूस बनाना है, फिर देखते हैं टेस्ट कैसा रहता है करके. मार डालना बीच में लगा के. ఛాలెంజ్ అయితే పార్ట్ లాగా ఆయన కూడా తాగబెడదాం అండ్ రియాక్షన్ ఆయన క్యాప్చర్ చేద్దాం. దీంట్లో మీరు చూడొచ్చు మొత్తం ఖాళీగా ఉంది, ఎటువంటి జ్యూస్ అయితే లేదు. ఇప్పుడు దీంట్లోకి ఏదైతే రాబోతుందో అది జోలో చిప్ చెరుకు రసం అండ్ చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. ఇసుకో కహా పే రఖనా హై జోలో చిప్ అయితే గాయస్ నేను దీంట్లో పెడుతున్నా. గైస్ మీరు చూడొచ్చు, జోలో చిప్ మొత్తం ముక్కలు ముక్కలు క్రష్ అయిపోయింది అండ్ జ్యూస్తో లోపలికి పోతుంది. సో చూడాలి జోలో చిప్తో చేసే చెరుకు రసం ఎలా ఉంటుంది, కారం ఉంటుందా ఎట్టుంటుందా అని. లగదో పోసేయ్. దగ్గర 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 ఇగో నార్మల్ చెరుకు రసం వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, మీరు చూడొచ్చు ఇదిగో రెడ్ కలర్లా మొత్తం బ్రూ లెక్క అయింది. ఈ టేస్ట్ కూడా కిట్టు రాకెట్ లాంచ్ అవుతుంది కావచ్చు. పోసేయ్. ఉన్నది ఇదైతే
ఇగో మొత్తం పోసిన తర్వాత లాస్ట్ మీరు చూడొచ్చు జోలో చిప్ ముక్కు ఉన్నది వెళ్ళి ఇగో కనబడుతుందా. ఫస్ట్ నేనే తాగుతున్నా చూద్దాం. మొత్తం కారం అంతా గొంతు ఘోరంగా కలుగుతుంది అన్న. నిజంగా నేను ఏమనుకున్నా అంటే మన చెరుకు రసం ఆ చెరుకు గొడవలో నుంచి వచ్చే అది తీపి ఏదైతే ఉందో జోలో చిప్ని కిల్ చేస్తుందేమో అనుకున్నా. బట్ అబ్బో నువ్వే కట్టినట్టు మరి మేము ఒకసారి తాగు తాగు ఒకటేసారి లేపంట తీసుకొని దమ్ము తీసుకుంటే అది ఏర్పడుతుంది. ఘోరంగా ఉంది. దాదా ఇగో మేమంటే ర్యాండమ్గా మాకు జోలో చిప్ టేస్ట్ తెలుసు, షుగర్ క్యాన్ టేస్ట్ తెలుసు కాబట్టి మేము మీకు ఏదో ఒక రిప్లై ఇవ్వగలిగినాము. ఒక ర్యాండమ్ పర్సన్ ఈయనకు జోలో చిప్ టేస్ట్ తెలియదు ఇప్పటి వరకు. సో ఈయనకైతే దాయిపిస్తున్నాము, చూద్దాం ఏ రిప్లై ఇస్తామని చెప్పేసి. నీకు ఇది తాగు, ఇది నీకు టేస్ట్ ఎట్లా అనిపించిందో చెప్పు. ఏం అనిపిస్తే కదా చెప్పు, తాగు. మూతిపెట్టి అది మూతిపెట్టి తాగు బాబు. ఏందంటే జరా కారం ఉంది, ఘోరం కారం ఉంది. ఇంకా దమ్ తీసుకున్నాక ఇంకా పెరుగుతుంది. కారం ఉంది. మటన్ లో కారం జర ఎక్కువైతే ఎట్లుంది, గట్టి ఉంటుంది కదా అట్లే ఉందిగా. बोलो मीठा बोलो. बहुत तीखा है, आ रहा है ना अंदर से, स्मेल से आ रहा लग रहा है. దీన్ని చూస్తే ఏమనిపిస్తలే. ఘోరంగా కారం ఉంది. ఏమైందన్నయ్య बहुत ज्यादा तीखा है जी. మేము అందరం టేస్ట్ చేసాం. మాకైతే దీని టేస్ట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. మన జోలో చిప్ టేస్ట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు అన్నకి ఇస్తున్నాం, అన్న టేస్ట్ చేసి చెప్తారు ఎట్లుంది ఏం కదా అని. నాకు ఎందుకు నా అంత ఎక్కువ వచ్చిందేమో అనిపిస్తుంది. నా అంట పోతలేదు. ఇక లేపడిగా పెట్టేసిండు సైడ్కు. కారమే ఉంది. జోలో చిప్ తింటే మనం నార్మల్గా చిప్స్ లెక్క కరకరాన్ని నవలేస్తాం కదా, అయిపోతుంది. బట్ ఇది వచ్చేసి మొత్తం దీంట్లో కలిసిపోయింది చెరుకు రసంలో. అంటే కారం తీపిని కిల్ చేయగలదు కానీ తీపి కారాన్ని కిల్ చేయలేదు అన్నట్టు దీన్ని బట్టి. ఏదో అర్ధగంటకోసారి తాగొచ్చు. బో అంత కడుపులేటో అవుతుంది, మళ్ళీ కక్కినా దిక్కులేదు. దీనిలో మరీ కారం ఉంది. లాస్ట్ క్లాస్ అయింది ఇది. కషాయం తాగుతుంది. అన్ని గట్టినే అనిపిస్తుంది, అన్ని గట్టినే టేస్ట్ ఉంది. సో జోలో చిప్ టేస్ట్ వచ్చేసి గాయస్ ఇది. ఇప్పుడు మేము ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు వితౌట్ జోలో చిప్ 5 గ్లాసులు అయితే తయారు చేపిస్తున్నాం, దాన్ని తాగుదాం. అండ్ దీని ఏదైతే కారం ఉందో మొత్తం మూతంతా మండుతుంది, అదైతే తక్కువ అవడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గొంతులో మండుతుంది అంతే. ఏమైంది? కడుపులో మొత్తం మండుతుంది. నీ బండి గేర్లేడు ఉన్నాయి. ఇది ఈ క్లచ్ అంటారు, ఇది రేస్ అంటారు, ఇది బ్రేక్ అంటారు. రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముతావు? 300 గ్లాసులు. పడతల పడుతుందా లేదా? Driving through days and nights, won't stop for traffic lights. And I really wanna know if సో ఇప్పుడు వచ్చేసి నార్మల్ తాగుతున్నాం. కారం జోలో చిప్తో దాయినాం కదా, ఘోరంగా అంటే ఘోరంగా ఉండే టేస్ట్. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. జోలో చిప్ని మనం చెరుకు రసంలో పెట్టి దాన్ని టేస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే ట్రై చేసినాము. ఐ హోప్ మీలో ప్రతి ఒక్కరికి నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక 15K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ అయితే పెడదాం దాంట్లో, అండ్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఫోన్ కిట్ ఫోన్నే పెడదాం, షాక్ అవుతుంది కదా. సో లైక్స్ కంప్లీట్ చేసేయండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. trust in our wings to fly. Sometimes we're crashing down.